హాయ్ ఫ్రెండ్స్, సలాతా చేసుకుంటారండి. ఇది ముక్కస్, కొద్దిగా జర్జరు, బగ్గిన సాపు ఫ్రెష్ది, దూర కొద్దిగా, ఇది పిలిపిలి భారత్. ఎందుకంటే దీంట్లో కలర్స్ ఉంది, నేను ఒకటే ఇది ఎక్కువ తింటాను ఇట్లా, అందుకోసం. ఓకే, బీట్రూట్ లాస్ట్లో వేసుకుంటాం ఎందుకంటే కలర్ వచ్చేసింది కదా, అందుకు. ఒక టమాటా, కీర ఒకటి, ఒక టమాటా, కీర ఒకటి, జరజరు సగం ఇలాగా తురుముకుంటే బాగుంటుంది అన్నమాట. అంటే పీసులు కాకుండా. రుమాన్ అంటే దానిమ్మ పండు. ఓకే, ఇప్పుడు సిమెంట్ వేసుకుంటాం. సౌండ్ చేయాలి. ఇది పప్పు అనమాట. ఇలా బ్రౌన్ కలరు అదర్స్ అంటారు అరబీలో. కొద్దిగా సాల్ట్ వేసి బాయిలింగ్ చేసుకోవాలి. నేను సాల్ట్ సోసులు వేస్తాను, అందుకే దీంట్లో వేయలేదు. మీరు కూడా ఇలా చేసుకోండి. వాటర్ లేకుండా కొద్దిగా, అంటే ఎక్కువ బాయిలింగ్ అయిపోకూడదు, మెత్తగా అయిపోతుంది. కొంచెం బాయిలింగ్ అయిపోయిన తర్వాత కొంచెం యాబీస్ అంటే కొంచెం గట్టిగా మెత్తగా అయిపోకుండా తీసుకొని మనం మెత్తగా చేసుకోవాలి. వాటర్ వేయకూడదు ఎక్కువ. ఓకేనా? ఇప్పుడు మనం సోస్ దీంట్లో వేసుకోవాలి. సోస్ సాల్ట్ కొద్దిగా, బ్లాక్ పెప్పర్ కొద్దిగా, ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. లెమను, జీలకర్ర ఆయిల్ 1.5 స్పూన్ వేసుకోవాలి. నేను ఇలాగా స్పూన్ తగ్గకుండా అలాగే వేసేసాను అనమాట. రుమాంది సాస్ 1 స్పూన్ వేసుకుంటాను. ఇంకా సాస్ కలిపేసాను. ఇప్పుడు వేసుకుంటాను. ఎందుకంటే మేడం 3 గంటలకు వస్తుంది. సలాతా మనం మిక్స్ చేసామనుకో మొత్తం బాగా మెత్తగా అయిపోతుంది. అందుకోసమే నేను మిక్స్ చేయకుండా సోస్ అలాగే పైన వేస్తాను అనమాట. అప్పుడు గెరెట్తో ఇట్లా ఎత్తుకోవచ్చు. మనం పైన వేసినామంటే సోసు లోపల సలాతా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. మనం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నేను సలాతా మొత్తం మిక్సింగ్ చేసాను, అందుకే ఇట్లా వేసుకున్నామంటే బాగుంటుంది. ఇదిగోనా, ఇది జమియాల్లో కొనుక్కోకుండా ఇది మరగా ఫ్రెష్గా చేసుకోండి. బీట్రూట్ సలాతా మంచిది. బ్లడ్ లేకుండా ఉండే వాళ్ళకంతా బ్లడ్ బాగుపడుతుంది. బీట్రూట్ మనం జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చు. నేను అందరికి చెప్తాను, నేనే తాగను. నాకేమో తాగాలని ఉంటుంది, తెచ్చుకున్నా కానీ జమియాలో మొత్తం ఎండబెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను. అన్నీ మిక్స్ చేసుకున్నాము. ఎందుకంటే మనం రైస్ తగ్గించి ఇలాగా సలాతా తిన్నామంటే మనకు బ్లడ్ బాగుపడుతుంది. తర్వాత మనం ఆరోగ్యంగా కూడా ఉంటాం. మీరు జమియాలో తీసుకున్నది ఎందుకంటే వాళ్ళు 2 రోజులు 3 రోజులు అన్నీ ప్రిపేర్ చేసి ప్యాకెట్ చేసి పెడతారు. కానీ ఇలా ఫ్రెష్గా చేసుకున్నామంటే బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇది మా బాబా జమియాలో తీసుకోవచ్చు. సిమెంట్ డబ్బా. నేను ఆ వాటర్ అన్నీ వడగట్టి తెచ్చిన. మీకు ఇప్పుడు డిఫరెన్స్ చూపిస్తా చూడండి. ఇది ఫ్రెష్గా నేను ఇంట్లో చేసింది. ఇది జమియాలో తెచ్చింది. చూసారా, మనం ఫ్రెష్కి జమియాలో తెచ్చింది డిఫరెన్స్ మీకు బాగా తెలుస్తుంది. మనం ఎప్పుడైనా కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది సలాతాకి, అంగట్లో కాకుండా. ఓకేనా? నేను ఆల్రెడీ మొత్తం సోస్ వేయను. ఇది నట్స్. నేను కొద్దిగా
వేడి చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్యాకెట్లో ఉంది. ఈ నట్స్ కొద్దిగా ఫ్రై చేసి ఇట్లా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నా దీంట్లో వేసుకుంటాం. ఓకేనా. ఇది బాగా హెల్తీ ఫుడ్, మా ఇంట్లో వాళ్ళకి బాగా ఇష్టం ఇది. అందుకే నేను ఇలాగ చేస్తాను. ఎక్కువ అంటే మా ఇంట్లో సెమంటర్ సలాతాని చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా. మనకు ఆరోగ్యానికి మంచిది, హెల్తీ ఫుడ్. ఇలా చేసుకొని తింటే మనం జేమియాలో అంగట్లో తెచ్చుకునేదానికన్నా ఇలా ఫ్రెష్గా మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా. ఎందుకంటే మీకు చూపించేదానికోసం ఎగ్జాంపుల్ కోసం అది జేమియాలో చేసినాను. నాకు కూడా జేమియాలో ఇష్టం ఉండదు, ఇంట్లో ఫ్రెష్గా చేస్తేనే ఇష్టము. ఇదిగా అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఓకేనా. మీకు యూస్ఫుల్ అనుకుంటే మీరు కూడా ట్రై చేసి చూడండి.